అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. సో టీటీడీ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే పిల్గ్రిమ్ ముందుకు తీసుకొచ్చింది. సో ఈ వీడియోలో పాయింట్స్ అన్ని 1 by 1 మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎందుకు వచ్చేసరికి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ని మీరు కూడా ఎలా పొందాలో మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ఒకవేళ గనక మనకు రాకపోతే ఏం చేయాలో కూడా లాస్ట్ లో చెప్తాను. సో దానికి సంబంధించి కూడా టీటీడీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అలాగే చాలా మంది మీ వీడియోస్ మా వరకు రావడం లేదని మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు ఛానల్ నోటిఫికేషన్ బిల్ అనేది ఆన్ లో ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ బిల్ కనుక ఆన్లో లేకపోతే డెఫినెట్ గా నోటిఫికేషన్ బిల్ అనేది ఆన్ చేసుకోండి. సో ఇటువంటి అప్డేట్స్ కానీ ఇటువంటి న్యూస్ కానీ ఉన్నప్పుడు వీడియో చేసినప్పుడు తప్పకుండా మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇంకా అప్డేట్స్ వెళ్ళిపోతే టీటీడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార ప్రవేశం టికెట్లని ఈసారి పూర్తిగా చేంజ్ చేసేసింది, మునుపట్లాగా కాకుండా. సో ఈసారి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు అయితే వైకుంఠ ద్వార ప్రవేశం అయితే భక్తులందరికీ కూడా కల్పిస్తుంది. సో దీని అవకాశం కూడా పూర్తిగా మారిపోయింది ముందుకి ఇప్పటికి. సో ఈసారి మొత్తం కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ డిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 3 days అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కూడా ఎలక్ట్రానిక్ డిప్ లో సెలెక్ట్ అయిన పిల్గ్రిమ్స్ మాత్రమే వైకుంఠ ద్వార ప్రవేశానికి అలౌ చేస్తారనమాట. సో రెస్ట్ ఆఫ్ అంటే మిగతా జనవరి 2 నుంచి జనవరి 8 వరకు మిగతా ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ డేట్స్కి వచ్చేసరికి సర్వదర్శనంలో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశానికి అలౌ చేస్తారు. ఒక్కొక్కసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు అయితే వైకుంఠ ద్వారం అనేది ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ 3 days అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు సంబంధించి ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఎలక్ట్రానిక్ డిప్ అనేది కండక్ట్ చేసి ఆ డిప్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి పిల్గ్రిమ్స్ మాత్రమే అలో చేస్తారు. ఒకవేళ ఎలక్ట్రానిక్ డిప్లో కనుక మీకు టికెట్ అనేది రాకపోతే సో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు సర్వదర్శనంలో వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం అనేది కల్పించబడుతుంది. ఫస్ట్ 3 days అంటే డిసెంబర్ 30, 31 అండ్ జనవరి 1 ఈ 3 రోజులకు సంబంధించి ఎటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ కానీ అంటే 300 రూపీస్ దర్శన్స్ కానీ అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి టికెట్లను కానీ అలాగే విఐపి రికమెండేషన్స్ లెటర్స్ కానీ ఎటువంటివి కూడా యాక్సెప్ట్ చేయబడదు. సో శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అలాగే రికమెండేషన్ లెటర్స్ కూడా పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఎవరైతే సెల్ఫ్ ప్రోటోకాల్ వస్తున్న విఐపీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది కల్పించబడుతుంది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే టికెట్ లేకుండా ఈ ఫస్ట్ 3 days కనుక రావాలని చూస్తే మాత్రం అలో చేయరు. సో బీ అవేర్ ఆఫ్ దట్. అలాగే శ్రీవాణి సేవకు సంబంధించి శ్రీవాణి టికెట్లని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్లో వచ్చినటువంటి కొంతమంది ప్యాసింజర్స్ అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో అప్ టు కొన్ని టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు కదా. సో ఈ 3 daysలో ఆ సర్వీస్ మొత్తం కూడా పూర్తిగా రద్దు చేశారు. సో ఈ 3 days తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తారు. ఫస్ట్ 3 days ఎలక్ట్రానిక్ డిప్లో వచ్చినటువంటి పిల్గ్రిమ్స్కి మాత్రమే అవకాశం అనేది కల్పించబడుతుంది. కాబట్టి సరే శ్రీవాణి ట్రస్ట్ అనేది ఎయిర్పోర్ట్లో కౌంటర్ మీకు ఆ 3 days కనిపించదు. ఎస్ఎస్డి టోకన్స్కి సంబంధించి ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. పిల్గ్రిమ్స్ జనరల్గా తిరుపతి రీచ్ అయిన తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ని తిరుపతిలో కొన్ని సెంటర్స్లో తీసుకుంటూ ఉన్నారు కదా. సో ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకొని సో ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సో ఇవనేది కూడా టెంపరీగా సో క్లోజ్ చేశారు. జనవరి 8 తర్వాత మళ్ళీ వీటిని అయితే రీఓపెన్ చేస్తారు. సో ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఈ నెల 27 నుంచే టీటీడీ అనేది ఇష్యూ చేసింది, రన్నింగ్ లో ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో ఈ నెల 27 నుంచి జనవరి 1 సాయంత్రం 5 వరకు అయితే ఎలక్ట్రానిక్ డిప్ రన్నింగ్ లో ఉంటుంది. సో సాయంత్రం 5 తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ను ఆపేసి 2వ తేదీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఓన్లీ ఎలక్ట్రానిక్ డిప్లో అలో చేసినటువంటి అంటే ఇష్యూ చేసినటువంటి టికెట్స్తో ఉన్న పిల్గ్రిమ్స్కి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రవేశం ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఒక ఫ్యామిలీలో కేవలం 4 మాత్రమే వైకుంఠ ద్వార ప్రవేశం అనేది ఉంటుంది. 1+3 సో మొత్తం 4 మాత్రమే వైకుంఠ ద్వార ప్రవేశం అనేది అలో చేస్తారు. అలాగే కొంతమంది 300 రూపీస్ అలాగే కొంతమంది శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం ప్రవేశం అనేది జనవరి 2 నుంచి 8 వరకు సో ఓన్లీ 300 రూపీస్ వాళ్ళకైతే పర్ డే 15,000 మందిని అయితే అలో చేస్తారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కేవలం 1000 మెంబర్స్ అయితే ఈ వైకుంఠ ద్వార ప్రవేశానికి అలో చేస్తారు. ఫ్రమ్ జనవరి 2 టు జనవరి 8 దాదాపు దగ్గర 8 days. ఈ 8 days కి సంబంధించి శ్రీవాణి టికెట్స్ కానీ అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ కానీ అంటే 300 రూపీస్ దర్శన్స్ కానీ వాటి కోటాకి సంబంధించినటువంటి డేట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు. డిసెంబర్ 5 మార్నింగ్ 10 o'clock శ్రీవాణి టికెట్స్ వచ్చేసి పర్ డే 1000 టికెట్స్ చొప్పున డిసెంబర్ 5వ తేదీ మార్నింగ్ 10 o'clock టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది కదా 300 రూపీస్ది పర్ డే వచ్చేసి 15,000 టికెట్స్ చొప్పున డిసెంబర్ 5వ తేదీన సేమ్ డేనే సాయంత్రం అయితే 3 గంటలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా కొంచెం గమనించగలరు. స్పెషల్ పీపుల్ ఉంటారు కదా, ఐ మీన్ లైక్ సీనియర్ సిటిజన్స్ కానీ ఇన్ఫార్మ్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ అలాగే తర్వాత డిఫెన్స్ పీపుల్ కానీ సో ఇట్లాంటి ప్రివిలేజ్ పీపుల్ ఉంటారు కదా. సో ప్రివిలేజ్ పీపుల్ అందరికీ కూడా ఫ్రమ్ డిసెంబర్ 30 నుంచి
జనవరి 8 వరకు టోటల్గా వీళ్ళందరికీ కూడా దర్శనాలు అనేది రద్దు చేయబడ్డాయి. కామన్ పీపుల్కి మెయిన్ ప్రయారిటీస్తో వైకుంఠ ద్వార ప్రవేశం అనేది ఫ్రమ్ జనవరి 2 నుంచి 8 వరకు అయితే మొత్తం టోటల్గా కామన్ పీపుల్కి ప్రయారిటీస్తో టీటీడీ అయితే డెసిషన్ తీసుకుంది. సో దీనికి ఎటువంటి టోకెన్ కానీ ఏం కానీ అవసరం లేదు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 నుంచి డైరెక్ట్గా ఎవరైనా సరే వెళ్ళి వైకుంఠ ద్వార ప్రవేశం అనేది చేసుకోవచ్చు. డోనార్స్ ఉంటుంది కదా, సో డోనార్స్ కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది పొందొచ్చు. సో మేజర్ డోనర్స్ అలాగే జనరల్ డోనర్స్ అని 2 కేటగిరీస్ గా చేయడం జరిగింది. మేజర్ డోనర్స్ కేటగిరీలో అంటే 1 crore కానీ లేదా అబోవ్ 1 crore కానీ డొనేట్ చేసినటువంటి డివోటీస్ అందరికీ కూడా పర్ డే 125 టికెట్స్ చొప్పున ఫ్రమ్ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు రోజుగా కేవలం 125 మెంబర్స్ మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శన ప్రవేశం అనేది కల్పించబడుతుంది. సో జనరల్ డోనర్స్ అంటే అబౌవ్ 1 lakh నుంచి 99 lakhs అప్ టు 99 lakhs వరకు మధ్యలో డొనేట్ చేసినటువంటి డివోటీస్ ఉంటారు కదా డోనర్స్, వీళ్ళందరికీ కూడా ఫ్రమ్ డిసెంబర్ 30, 31 ఈ 2 రోజులు గాను కేవలం పర్ డే 1000 టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. అలాగే జనవరి 1 నుంచి జనవరి 8 వరకు పర్ డే వచ్చేసి 2000 టికెట్స్ అయితే అలౌ చేస్తున్నారు. సో ఇవి డిసెంబర్ 5న ఈ టికెట్స్ అయితే మీకు ఆన్లైన్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 5 మార్నింగ్ 10 AM ఆన్లైన్లో డోనార్ పోర్టల్లోకి అయితే ఇవి అవైలబుల్గా రాబోతున్నాయి. అలాగే తిరుపతి లోకల్ సిటిజన్స్కి సో వైకుంఠ ద్వార దర్శన ప్రవేశం వచ్చేసి జనవరి 6th, 7th, 8th అంటే లాస్ట్ 3 days కల్పించడం అనేది జరుగుతుంది. పర్ డే 4500 టికెట్స్ చొప్పున తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట సో ఈ ప్రాంతాల ప్రజలకి టికెట్స్ అయితే ఆన్లైన్లో ఇష్యూ చేయడం జరుగుతుంది. వీరితో పాటు తిరుమలలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ డే 500 టికెట్స్ చొప్పున ఈ లాస్ట్ 3 days అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఇవి కూడా మీకు డిసెంబర్ 10th అయితే ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ పోర్టల్కి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సేమ్ 1+3 వీళ్ళకైతే అంటే కేవలం 4 మాత్రమే దర్శన ప్రవేశం అనేది కల్పించబడుతుంది. ఓన్లీ సెల్ఫ్ ప్రోటోకాల్ డిగ్నిటీస్ ఎవరైతే ఉంటారో కేవలం వాళ్ళకి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అనేది అలాట్ చేయబడుతుంది. సో నో రికమెండేషన్ లెటర్స్ ఫర్ యాక్సెప్టెడ్. ఆర్జిత సేవలు అన్నీ కూడా ఈ 10 days క్లోజ్ చేయబడతాయి. సో 10 days తర్వాత వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మిగతా ఆర్జిత సేవలన్నీ కూడా ప్రారంభించబడతాయి. వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార ప్రవేశం ఏదైతే ఉందో దాన్ని మీరు బుక్ చేసుకోవడానికి టీటీడీ ఒక అఫీషియల్గా వాట్సాప్ నెంబర్ని కూడా రిలీజ్ చేసింది. ఈ వాట్సాప్ నెంబర్ త్రూ కూడా మీరు వైకుంఠ ద్వార ప్రవేశానికి సంబంధించిన టికెట్ని అయితే ఈ డిప్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టిన తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అనే విండో ఓపెన్ అవుతుంది. మీకు కన్వీనియంట్ ఉన్న లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంపుల్ సర్వీస్ తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం అనే ఇది ఆప్షన్ మీకు అయితే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని, మీ అడ్రస్ని, అలాగే మీ ఫోన్ నెంబర్స్ని, మీ పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మీకు కన్సిగ్మెంట్ నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ అన్నింటినీ కూడా టీటీడీ డిసెంబర్ 2న అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్లో కానీ లేకపోతే టీటీడీ యాప్లో కానీ అన్నింటిలో కూడా ఈ రిజల్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. తప్పనిసరిగా టికెట్స్ పొందిన భక్తులంతా కూడా ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు అలాట్ అయినటువంటి స్లిప్ కూడా ఖచ్చితంగా అంటే టికెట్ కూడా ఖచ్చితంగా మనం చెకింగ్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. సో టికెట్ అండ్ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన టీటీడీ రిలీజ్ చేసిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వెబ్సైట్ టీటీడీ అఫీషియల్ వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ రిలేటెడ్. సో ఏఐ ఉంది కదా అని చెప్పి ఎలాంటి వీడియోస్ పెడితే అలాంటి వీడియోస్ అనేది క్రియేట్ చేసి వీటన్నిటిని కూడా వ్యూస్ కోసం ఆన్లైన్లో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా దీని మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కనేసింది. సో కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, పులి మనిషిని తినేసినట్టు, లేదా పులి ఎక్కడికి వెళ్తుంటే మనుషులను అటాక్ చేసినట్టు, లేదా పులి నోట్లో ఒక వ్యక్తి తలబెట్టినట్టు, ఇలాంటి ఏ వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా క్రియేట్ చేసి పబ్లిక్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇలాంటి వీడియోస్ని కనుక క్రియేట్ చేసి పబ్లిక్ని భయభ్రాంతులకు కనుక గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేసేసింది. కొంతమందికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నటువంటి కొంతమందికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సో రెడీ అయిపోయింది. ఏఐ ఉంది కదా అని చెప్పి ఎలాంటి వీడియోస్ పెడితే అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేయొద్దు. సో ఎంతవరకు దాన్ని యూస్ చేసుకోవాలో అంతవరకు యూస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక క్రియేట్ చేసి చిక్కులు పాలవద్దు. వచ్చేసి యూట్యూబ్లో హనుమాన్ చాలీసా దగ్గర 500 కోట్ల వ్యూస్ని అయితే దాటేసింది. 501 కోటి వ్యూస్ని కూడా ఓవర్కమ్ చేసేసింది. ఇది ఎంటైర్ వరల్డ్లో మొత్తం 14వ స్థానంలో ఉంది. యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి వీడియోగా ఇది టీ సిరీస్లో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా. సో ఇది ఈ రోజుకి ఉన్నటువంటి ట్రావెల్ అప్డేట్స్. సో టైం దొరికినప్పుడు ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటాను ట్రావెలింగ్తో పాటు. ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అలాగే టీటీడీ రిలీజ్ చేసినటువంటి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.